మీరు ఇన్ని రోజులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పనిచేశారు. ఆయన ఇన్ని రోజులు దీనితోటి ఉన్నందుకు ఈ డిపార్ట్మెంట్‌లో ఇన్ని సంవత్సరాలు చేసి రిటైర్ అయ్యారు. ఈ సంబంధంలో మన ఫార్మర్స్ సంబంధంలో మీకు ఎలాంటి అనుభవం ఉంది? ఏమని ఇప్పుడు దీని ప్రస్తుత డెవలప్‌మెంట్ గురించి ఏమేమి చేయాలి? ఈరోజు రైతు ఇబ్బంది పడింది విత్తనాలు సరిగా లేకపోవటం వల్లనే. విత్తనాలు ఎందుకు దొరకటం లేదు? ఇదివరకు విత్తనాలు ఎక్కడ ప్రొడ్యూస్ అయ్యేది? ముందు రీసెర్చ్ స్టేషన్లో ప్రొడ్యూస్ చేసేవారు. వాళ్ళు 10-15 సంవత్సరాలు ఒక వెరైటీ పైన కష్టపడి హైబ్రిడైజేషన్ చేసి మేల్ ఫీమేల్ ప్లాంట్ వేసి దానికి ఒక వెరైటీగా తయారు చేసి ట్రయల్స్ చేసి అనేక ప్రదేశాలకు పంపించేసి ట్రయల్స్ వచ్చిన రిజల్ట్స్ని బట్టి ఆ వెరైటీ యొక్క క్వాలిటీ ఎట్లా ఉంటుందో ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ పంపించి అక్కడ తెలుసుకొని దాని మార్కెటింగ్ వాల్యూ, దాని టేస్ట్ ఎట్లా ఉంటుంది, వాల్యూ ఎట్లా ఉంటుంది, మార్కెటింగ్ వాల్యూ ఉంటుంది, కోర్స్ ఫైన్ ఇలా సూపర్ ఫైన్ ఇట్లా చూసి అప్పుడు వెరైటీకి రిలీజ్ చేసేవాళ్ళు. ఆ వెరైటీ ఈ రిలీజ్ అయిన వెరైటీ సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ అని ఉండేవి. అప్పుడు అన్ని జిల్లాల్లో ఉండేవి సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్. ఆ సీడ్ మల్టిప్లికేషన్ వాళ్ళు ఈ సీడ్కి ఏమంటారు, రీసెర్చ్ స్టేషన్లో ప్రొడ్యూస్ సీడ్కి న్యూక్లియస్ సీడ్ అనేవాళ్ళు. ఆ న్యూక్లియస్ సీడు చాలా తక్కువగా పండిస్తారు, ఎందుకంటే చాలా కష్టపడి తయారు చేస్తారు కనుక అది అందరికీ ఇవ్వడానికి వీలు పడదు. అది దాని వాల్యూ చూస్తే దాని వాల్యూ ఫిజికల్ చూస్తే ఫేస్ వాల్యూ తక్కువగా ఉండవచ్చు, లేక దాని తర్వాత దానివల్ల లాభాలు అనేకం ఉంటాయి అన్నమాట. కనుక ప్యూర్ సీడ్ న్యూక్లియస్ సీడ్ అందరికీ ఇవ్వరు. ఆ న్యూక్లియస్ సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మల్టిప్లై చేసి ప్రోగ్రెసివ్ ఫార్మర్స్కి ఇచ్చి ఇంకా అట్లా అందరు రైతులకి ముట్టేవి. ఇప్పుడు అట్లా కాకుండా ఆ రీసెర్చ్ స్టేషన్స్ చాలా క్లోజ్ చేశారు. సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ అస్సలే తీసేశారు. దానివలన ఇప్పుడు సీడు ప్రైవేట్ హ్యాండ్స్కి వెళ్ళిపోయింది. ప్రైవేట్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ వచ్చేస్తున్నాయి. సీడ్ ప్రొడ్యూసింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ప్రైవేట్ ఫార్మ్స్ పెట్టేసి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని ఎంప్లాయ్ చేస్తున్నారు? ఈ గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళకే ఎంప్లాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా చేయటం వలన ఈ గవర్నమెంట్ సొంతంగా సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ ఉపయోగం లేకుండా అయిపోయినాయి. ఆ సీడ్ ఫార్మ్స్ కూడా ఎత్తేసారు అనుకుంటున్నాను. ఈ సీడ్ ఫార్మ్స్ మళ్ళీ సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ పెట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు మాకు ఎంప్లాయ్ చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, బీఎస్సీ చదివిన వాళ్ళు, ఎంఎస్సీ చదివిన వాళ్ళు, పిహెచ్డి చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు అందులో మెరిట్ స్టూడెంట్స్ని ఎన్నుకొని వాళ్ళకి ఎంప్లాయ్ చేసి సీడ్ మల్టిప్లికేషన్స్లో పెట్టి అట్లా రీసెర్చ్ స్టేషన్లో న్యూక్లియస్ సీడ్, ఇప్పుడు బ్రీడింగ్ సీడ్ అంటున్నాం, సీడ్ బ్రీడర్స్ సీడ్ అంటారు, రకరకాలు మారిపోయినాయి. అప్పుడు న్యూక్లియస్ సీడ్ అనేవాళ్ళు ప్యూర్ సీడ్కి. అప్పుడు 99% ప్యూరిటీ ఉంటేనే బయటికి పంపించేవాళ్ళు సీడ్ ఫౌండేషన్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్కి ఇచ్చేవాళ్ళు. అది 99కి తక్కువ పడితే అప్పుడు ఆ సీడ్ సప్లై చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు మల్టిప్లై చేసేది సీడ్ కూడా ప్యూరిటీ ఉండేది. అంత ఆ సీడ్ మల్టిప్లై చేసి ప్రోగ్రెస్ ఫార్మర్స్కి ఇచ్చి అట్లా అందరికీ వచ్చేటట్టు చూసేవాళ్ళు. సీడ్ మంచిది ఉంటే రైతులకు లాభం. సీడ్ కానీ సరిగా లేకపోతే అది సరిగా పంట రాదు, నష్టం వస్తుంది రైతులకి. జర్మినేషన్ కూడా చూసుకోకుండా ఇస్తున్నారు. జర్మినేషన్ 80%, 50% వస్తే నష్టం వచ్చేస్తుంది. జర్మినేషన్ 10% ఉండాలి. అట్లా చేయాలంటేనే దానిపైన సరైన సూపర్విజన్ ఉండాలి. అది సీడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అక్కడ పంపించేసి ప్యూరిటీ వాళ్ళు సీడ్ టెస్టింగ్ వాళ్ళు కూడా సరిగా చూసి అది సరైనది అన్న తర్వాతనే రిలీజ్ చేసేటట్టు అది అమ్మటానికి వీలు పడేటట్టు చేయాలి. అది ఉన్నది సిస్టమ్, కానీ సరిగా చేయటం లేదు. ప్రైవేట్ సీడ్ ఫార్మ్స్ ఉన్నాయి, లేబుల్స్ వేస్తారు, సీడ్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు ఇస్తారు. ఆ లేబుల్స్లో అక్కడ డీలర్స్ దానికి మిక్స్ చేసేసి వేరే సీడ్ కలిపేసి ఇస్తున్నారు కనుక రైతులు నష్టపడుతున్నారు. దీనికి మార్గం ఏంటంటే సీడ్ మల్టిప్లికేషన్ ఫార్మ్స్ మళ్ళీ ఓపెన్ చేయాలి. రీసెర్చ్ నుంచి మళ్ళీ ఇది వరకు ఇప్పుడు ప్యూర్ సీడ్ వాళ్ళకు పంపించేటట్టు చూడాలి. అప్పుడు ఇట్లా చేస్తే రైతులకి లాభం ఉంటుంది.
ఇంకా ఇప్పుడు మనకు తెలిసినట్లు ఫార్మర్స్ పాత వాళ్ళు ఉంటే వాళ్ళకు తెలివి ఉంటుంది, ఎలాంటి ఉంటుంది, ఇలా చేయాలి, పద్ధతులు అవి ఇవి తెలిసి ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అవుతుంది, దాని ప్రకారంగా కొత్త జనరేషన్ దానికి అలవాటు పడతలేదు. దాని గురించి మనకు కొత్త జనరేషన్కి అనున్నట్లు మీకు మీ అనుభవం వాళ్ళకి ఏముంది? ఇప్పటికే ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో ద్వారా చెప్తున్నారు, రైతులకి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్తున్నారు. కానీ అమలు జరపడంలో సరిగా జరగటం లేదు. ప్రైవేటిజం ఎక్కువ అయిపోయటం వలన ఇది ప్రైవేట్ సీడ్స్ ఉండే, ఇది ఒక సీడ్ అగ్రికల్చర్ డిపోస్ ఉండేవి. డిపోస్లో ఎందుకు ఎత్తేసారు? డిపోస్ అన్నీ ఇప్పుడు లేవు, ప్రైవేట్కి ఇచ్చేసారు సప్లయింగ్గా అంతా. ఎందుకు చేశారంటే అప్పుడు ఈ డిపోస్లో ఉన్న వ్యక్తులు సరిగా చేయక లాస్ వచ్చేసింది గవర్నమెంట్కి. అది ఆడిట్ సరిగా జరగకుండా, ఇన్స్పెక్షన్ సరిగా చేయకపోవడం వలన ఒక్కొక్క అగ్రికల్చర్ డిపోలో ఒక లక్షల రూపాయల నష్టం వచ్చేసింది. కనుక గవర్నమెంట్ ఆ అగ్రికల్చర్ డిపోస్ని ఎత్తివేశారు. అట్లా కాబట్టి మళ్ళీ సరైన వ్యక్తులు వేసి సరిగ్గా ఇన్స్పెక్షన్ టైమ్లీ చేసి ఆడిట్స్ టైమ్లీ జరిగితే ఆ నష్టం రాదు అగ్రికల్చర్ డిపోస్లో కూడా. ఇప్పుడు కూడా అగ్రికల్చర్ డిపోస్ ఓపెన్ చేసి ఆ విత్తనాలు కానీ పెస్టిసైడ్ ఇన్సెక్టిసైడ్స్ కానీ సప్లై చేయవచ్చు. కానీ అలా చేయడానికి ఇన్స్పెక్షన్ సరిగా ఉండాలి, ఆడిట్ సరిగా ఉండాలి, రెగ్యులర్గా సరైన వ్యక్తులు దాంట్లో ఉండాలి. అప్పుడు వారి ద్వారా మనం సప్లై చేయవచ్చు. ఇలాగా వాళ్ళ ఉత్సాహం దీని గురించి పెరుగుతుందన్నమాట. కొత్త జనరేషన్ ఇలాంటి మనము అవసరం చూసుకుంటుంటే సరిదిద్దుకుంటే వాళ్ళ ఉత్సాహం పెరుగుతుంది అన్నమాట. సరి అయిన వ్యక్తుల్ని ఇప్పటికీ వేసుకుంటే మన ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. చదువుకున్న వాళ్ళు ఈ దేశం వదిలి వేరే చోటికి వెళ్ళిపోతున్నారు. గవర్నమెంట్ జాబ్స్ చూస్ చేయకుండా ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ ఇస్తున్నారు కనుక అక్కడ వెళ్ళిపోతున్నారు. ప్రైవేట్ కంపెనీ సీడ్ ప్రొడ్యూస్ చేసి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. అది కూడా సరిగా ప్యూర్ సీడ్ రైతులకు అందటం లేదు. ఎందుకంటే డీలర్స్ ఉన్నారు, ఇన్స్పెక్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళందరూ సరిగా ఇన్స్పెక్ట్ చేయకుండా సరిగా చూడకుండా ఉండటం వలన అది రైతులకి సరైన పెస్టిసైడ్ కానీ ఫర్టిలైజర్స్ కానీ సీడ్ కానీ దొరకటం లేదు. వీటికి గవర్నమెంట్ సరైన వ్యక్తుల్ని ఎంప్లాయ్ చేసుకోవాలి. ఈ విధంగా మన సరైన ఎంప్లాయ్మెంట్ కూడా పెంచుకోవచ్చు. సరి అయిన విత్తనము మన రైతులకి అందజేయవచ్చు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ బాగుపడుతుంది ఫీల్డ్ మొత్తానికి. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్స్ మీరు అనుభవాలు షేర్ చేసుకున్నందుకు.